నమస్తే అండి. నేను ప్రభు మాలంపాటి ఫ్రమ్ సోషల్ పోస్ట్. ఒకసారి ఈ కమింగ్ వీక్ మార్కెట్ ఎలా ఉంటుంది? సో, లాస్ట్ వీక్ ఎలా ఉంది చూద్దాం ఒకసారి. ఫ్రైడే యూఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయినాయి. సో, అవి మనకంటే ముందు బాగా అంటే 40% అంటే ఆ మార్కెట్ వచ్చేసి $100 ట్రిలియన్. ప్లస్ ఆర్ మైనస్ 40 అంటే -40%కి వెళ్ళి మళ్ళీ 40% పైకి వచ్చింది. ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. సో క్రూడ్ ఆయిల్ బాగా తగ్గింది, అది మనకి బాగా ప్లస్. గోల్డ్ ప్రైసెస్ కూడా తగ్గుతున్నాయి. ఈ రెండు మనకి మేజర్. వీటి ఎఫెక్ట్ మన మార్కెట్ మీద పడుతుంది. సో అది పాజిటివ్ అనుకోవచ్చు ఒక రకంగా. యుఎస్ మార్కెట్స్ ఏమో ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అంటే మన మార్కెట్ ఏమో ఆల్ టైమ్ హైకి 2 to 3% దగ్గరలో ఉన్నాం. వాళ్ళు కూడా కింద నుంచి బాగా పెరిగారు, 30% అబోవ్ పెరిగారు ఆల్ యుఎస్ మార్కెట్స్ అన్ని. సో యూరోపియన్ మార్కెట్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఓవరాల్గా మ్యాక్రోస్ అంటే మన మ్యాక్రోస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. గ్లోబల్గా కూడా కొంచెం సపోర్ట్గా ఉంది. మళ్ళీ ఏదైనా కొత్త డ్యాన్సులు మళ్ళీ ట్రంప్ ఏదైనా తెస్తే చెప్పలేము. సో అప్పుడు ఏదైనా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ వారానికైతే ఏమి ట్రిగ్గర్ పాయింట్స్ ఏం లేవు. ఈ వారంలో మెయిన్ ఈ సిరీస్లో చూసుకుంటే జూలై సిరీస్లో మనకి రిజల్ట్స్, కార్పొరేట్ రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ టీసీఎస్తో స్టార్ట్ అవుతాయి. అంటే జూలై 3rd వీక్ నుంచి కార్పొరేట్ రిజల్ట్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో అవి బాగున్నప్పుడు దాన్ని బట్టి దాని ఇంపాక్ట్ మార్కెట్ మీద పడుతుంది. జనరల్గా Q1 బాగానే ఉండొచ్చు, ఎందుకు అంటే అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కువ కట్టారు. ప్లస్ Q3 నుంచి Q4 రెండు డౌన్గానే ఉన్నాయి. Q4 కొంచెం పర్లేదు Q3 కంటే. సో అక్కడే కొంచెం యూటర్న్ తీసుకున్నట్టు లెక్క. ఇప్పుడు Q1 కూడా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారు కాబట్టి బాగానే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అంటే రిజల్ట్స్ బట్టి మార్కెట్ రియాక్ట్ అవుతుంది అనుకోవచ్చు ఒక రకంగా. ఇక మేజర్ పాయింట్ ఇంకేదన్నా చూస్తే 8th ట్రంప్ పెట్టిన 3 months టైము, అది 8th నైట్ వస్తుంది మనకంటే. 8th నైట్ అంటే మన 9th, దాని ఎఫెక్ట్ 9th మార్కెట్ మీద పడుతుంది. సో అదే మెయిన్ ఉన్నాయి. ఇక కార్పొరేట్ రిజల్ట్స్ ఈ రెండే పెద్ద, వేరే చూసే పెద్ద ఏం లేవు. మిగతా అన్ని ఫస్ట్కి వచ్చే నార్మల్ రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి. పేరోల్, నాన్ పేరోల్ డేటా, పిఎంఐ డేటా, మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా, ఇట్స్ ఆల్ కామన్. అవన్నీ పెద్ద కాస్ట్ కాదు, మామూలు రెగ్యులర్గా వచ్చేది. ఫస్ట్ వీక్లో వచ్చే అన్ని మామూలుగా అయ్యే ఉంటాయి. అవన్నీ పెద్ద దాని ఎఫెక్ట్ ఏం పడదు. సో మేజర్ అంటే లాస్ట్ వీక్లో అంటే బుధవారం 250 పాయింట్స్ అప్పు, గురువారం 300 పాయింట్స్ అప్పు, ఫ్రైడే 88 పాయింట్స్, దాదాపుగా రౌండ్ ఫిగర్ తీసుకుని 100 పాయింట్స్. అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంటిన్యూస్గా 6 days నుంచి అప్లోనే ఉన్నాయి. సో అది మంచి రిటర్న్స్ వస్తున్నాయి అవి. అంటే ఎప్పుడైతే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ బాగుందో డెఫినెట్గా మార్కెట్ బాగున్నట్లు లెక్క. సో రిటర్న్స్ బాగుంటాయి. ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ కావాలంటే మిడ్ క్యాపే. మిడ్ క్యాప్లో పెడితే దాంట్లో వచ్చినంత వెల్త్ తొందరగా రాదు. అంటే స్మాల్ క్యాప్లో కూడా వస్తుంది, కానీ టైం పడుతుంది, బాగా డ్రాగ్ ఆన్ టైం తీసుకుంటుంది. అదే మిడ్ క్యాప్లో అయితే మంచిగా 5 yearsలోనే మనకి మంచి ఇది కనపడుతుంది. అంటే ఐపీఓ ప్రకారం తీసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి హెచ్డిబి బ్యాంకు అది బాగానే సబ్స్క్రైబ్ అయింది. సో మేబీ సెకండ్ లిస్టింగ్ అవుతుంది, దాని ఎఫెక్ట్ బ్యాంక్ మీద ఉంటుంది. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం బాగానే ఉండొచ్చు, రెస్పాన్స్ కూడా బాగుంది. ఆ రకంగా చూసుకుంటే మిగతా ఐపీఓస్, ఎస్ఎంఈస్ కొన్ని చేయకపోతేనే నయం. ఎవరైనా సరే టచ్ చేయకపోవటమే మంచిది, ఎందుకంటే లాట్స్ ఉంటాయి. అవి చాలా ఎస్ఎంఈలు కూడా దెబ్బతిన్నాయి. సో అవి కాకుండా ఫండమెంటల్స్గా స్ట్రాంగ్గా ఉన్నాయి, మనకు తెలిసినవి బాగున్నాయి, రిజల్ట్స్ బాగున్నాయి, రిజల్ట్స్ బాగా ఇస్తున్నాయి, ముందు బాగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి, అట్లాంటివి చేయొచ్చు. మిగతా వాటికి ఒమిట్ చేసుకోవచ్చు మనం జనరల్గా. అన్లిస్టెడ్ షేర్స్లో ఇంకోటి ఉంది, ఎన్ఎస్సి తొందరలో లిస్ట్ కావచ్చు. దాదాపుగా 900 నుంచి అమ్మితే గ్రే మార్కెట్లో ఇవాళ 2500 దాకా ఉంది. సో డిమాండ్ ఈజ్ మోర్ ఇన్ దట్. బాగా ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ స్టాక్ కాబట్టి కొన్ని స్టాక్స్ మన పోర్ట్ఫోలియో ఉండాలి. ఎన్ఎస్సి, బిఎస్సి, సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్, క్యామ్స్, ఇవి ఈ 5 కూడా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకుంటే లాంగ్ రన్లో మంచి వెల్త్ క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే ఈ షేర్స్ పడ్డప్పుడు కొనుక్కుంటే బెస్ట్. అది ఇది రికమెండేషన్ కాదు, లాంగ్ హోల్డింగ్. అది పడ్డప్పుడల్లా, మార్కెట్ పడినప్పుడు, ఆ స్క్రిప్ట్స్ పడ్డప్పుడు మనం ఎంత చేసుకుందాం అనుకున్నామో దాంట్లో కొంత పర్సంటేజ్, ఇప్పుడు 100 చేసుకున్నామంటే ఒక 5 అలా ఎక్రూట్ చేసుకుంటా పోతే
లాంగ్ రన్ లో లోవర్ లోస్ లో ఎక్రూడ్ అవుతాయి కాబట్టి మనకి పర్చేసింగ్ రేట్ బాగా యావరేజ్ అయ్యి తక్కువలో వస్తాయి. మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది చేయాలి ఎవరైనా సరే. ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఇట్లాంటివి తీసుకుంటే బెస్ట్. మీకు ఏదైనా రేంజ్ బౌండ్ వచ్చేసి 24,500 టు 25,200. 25,200 రెసిస్టెన్స్ అన్నది 3 టైమ్స్ టచ్ అయ్యి ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ ని ఎక్కువసారి టచ్ అయ్యి కిందకు వచ్చినప్పుడు పోను టచ్ అవుతున్న కొద్దీ అది వీక్ అవుతుంది. సో అది క్రాస్ అయినప్పుడు ఫ్రైడే అది క్రాస్ అయింది 25,637 క్లోజింగ్. సో ఎప్పుడైతే అది దాటిందో ఆ రెసిస్టెన్స్ అన్నది దట్ విల్ బికమ్ ఏ సపోర్ట్. 25,200 అనేది సపోర్ట్ కింద తీసుకోవచ్చు ఈ వారానికి. రెసిస్టెన్స్ ఏంటి అంటే రన్నింగ్ మార్కెట్ లో రెసిస్టెన్స్ జనరల్ గా ఉండవు. జూమ్ మార్కెట్ లో జనరల్ గా మనం లెవెల్స్ ప్రకారం తీసుకుంటే ఫస్ట్ రెసిస్టెన్స్ 26,000 తీసుకోవచ్చు. సెకండ్ రెసిస్టెన్స్ ఆల్ టైమ్ హై 26,277 తీసుకోవచ్చు. ఎందుకంటే 26,500 దాకా ఛాన్స్ ఉంది. ఆల్ టైమ్ హై క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది. జూన్ సిరీస్ లో వస్తుంది అనుకున్నాం. ఇరాన్ ఇజ్రాయిల్ వార్ కొత్తగా వచ్చింది, దాని ఎఫెక్ట్ మళ్ళీ పడింది కాబట్టి అది డిస్కౌంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ పుంజుకునే అవకాశాలు ఈ సిరీస్ లో ఎక్కువ కనబడుతున్నాయి. ప్రొవైడెడ్ కార్పొరేట్ రిజల్ట్స్ బాగుండాలి. ట్రంప్ కొత్త డాన్స్ లేని రాకుండా ఉండాలా. ఆయన ఏదైనా మళ్ళీ కొత్త ఇష్యూ తెస్తే చెప్పలేం. అంటే అది రీట్రేస్మెంటే, భయపడాల్సిన పని లేదంట నేను. పడినప్పుడు ఎందుకంటే ట్రేడర్స్ కూడా ట్రంప్ ని ఫాలో అవ్వచ్చు. ఒక ఆర్టికల్ వచ్చింది, $750 బిలియన్ ట్రంప్ వచ్చిన తర్వాత మార్కెట్ లో సంపాదించుకున్నాడని. ఈజ్ అ బిజినెస్ మ్యాన్ యాక్చువల్ గా. అంత ముందు కూడా చేసేవాళ్ళు కాబట్టి అది పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. యాక్చువల్ గా ఈజ్ ద మ్యానిపులేటర్ ఆఫ్ ద మార్కెట్. చూడండి, ఆయన చెప్పినప్పుడు నెగిటివ్ గా చెప్పినప్పుడు మార్కెట్ పడుతుంది. మళ్ళీ ఆయన ఏదైతే చెప్పాడో ఆయనే కరెక్షన్ చేసుకుని వెనక్కి వస్తున్నాడు, మళ్ళీ స్టెప్ తీసుకుంటున్నాడు. అప్పుడేమవుతుంది, మార్కెట్ పెరుగుతుంది. దాదాపుగా ఆయన వచ్చిన జనవరి నుంచి ఇదే నడుస్తుంది కదా. ఇక ఫ్యూచర్ లో 3.5 years ఉన్నాయి. ఇంకా ఎన్ని తెస్తాడో, ఎన్ని ఉంటాయో, మార్కెట్ ఎన్ని ఒడిదుడుకులు పడుతుందో, పడినా కానీ మనకి భయం లేదంట నేను. ఆ రీట్రేస్మెంట్ ని అందిపుచ్చుకోండి. డెఫినెట్ గా మంచిది అది. డెఫినెట్ గా ఆ రీట్రేస్మెంట్ అనేది అందిపుచ్చుకోవడం, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. క్యాష్ పెట్టుకొని రెడీగా ఉండాలి. ఆ ట్రేడర్స్ కూడా, ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ కూడా ఇది ట్రంప్ ని ఫాలో అవుతే మంచి డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయంట నేను. అంటే లెవెల్స్ ప్రకారం చూస్తే లాస్ట్ ఫ్రైడే 25,637 క్లోజ్ అయింది. మంచి లెవెల్స్ లో క్లోజ్ అయింది. ఎప్పుడైతే మన 25,200 క్లోజ్ అయిందో అది ఇంచ్ బై ఇంచ్ ఆల్ టైమ్ హై 26,277 దాటే అవకాశాలు ఉన్నాయి అనుకున్నాం. డెఫినెట్ గా అదే ట్రాక్ లో ఉంది, అదే వెళ్తుంది. అంటే లెవెల్స్ ఇంచ్ బై ఇంచ్ ఉంటాయి కాబట్టి 25,800 అబోవ్ ఉన్నప్పుడు ఈ వారంలో ఎప్పుడైనా సరే ఏ డే అయినా సరే 25,800 అబోవ్ క్లోజ్ అయినప్పుడు జనరల్ గా 26,000 వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ అంటే 25,800 మనకి క్రూషియల్. అదే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 57,444 క్లోజ్ అయింది ఫ్రైడే. అది 57,620 కనుక కట్ అయితే 59,000 వచ్చే ఛాన్సులు ఉంటాయి. అంటే నిఫ్టీ కనుక 2 to 3% ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి, ఆల్ టైమ్ హై టచ్ అయితే నిఫ్టీ 100 పాయింట్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది రేషియో ప్రకారం చూస్తే. సో ఆ లెక్కన చూసుకున్న 61,000 దాకా రావాలి. మనం లోవర్ టార్గెట్ పెట్టుకున్న 59,000 ఈజీగా ఈ వారం. అంటే ఏదైనా కొత్త ఇష్యూ వచ్చి ప్రొవైడెడ్ ఏదైనా వస్తే చెప్పలేం, కానీ ఈ వారం మామూలుగా ఏమి లేకుండా ఉంటే వచ్చే ఛాన్సులే ఉంటాయి. అంటే బ్యాంక్ నిఫ్టీ విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద నిఫ్టీ. నిఫ్టీ డైరెక్షన్ కూడా బ్యాంక్ నిఫ్టీ చేయాలి. కాకపోతే ఏమైందంటే 2 వారాల నుంచి బాగా పెరుగుతుంది కదా మార్కెట్, బ్యాంక్ నిఫ్టీయే బాగా పెరిగింది. సో ఈ వారానికి ఏదైనా కన్సాలిడేషన్ అవుతుంటే అది నెక్స్ట్ వీక్ బాగా పెరుగుతుంది అనుకోవటానికి ఒక సంకేతం. లేదు మనకి నెగిటివ్స్ ఏం లేవు, ఈ వారమే కొంచెం లెవెల్స్ దాటిందంటే 59,000 వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ వారం కన్సాలిడేషన్ ఎక్కువ అవ్వటానికి అవకాశం. ఎందుకు అంటే 2 వారాల నుంచి పెరిగింది కాబట్టి. ఎప్పుడైనా సరే కొంత పెరిగిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కాబట్టి కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం సద్వినియోగిస్తాం. అంటే డౌన్ సైడ్ వచ్చేసి 56,900 కట్ కాకూడదు. అది కట్ అయితే 56,400. అంటే బ్యాంక్ నిఫ్టీకి 400-500 పాయింట్స్ అనేది నథింగ్ అసలు. ఒకవేళ మామూలుగా పెరిగితే తగ్గిన 1000 పాయింట్స్ నుంచి 2000 పాయింట్స్ వరకు ప్లస్ ఆర్ మైనస్ చూసాం మనం బ్యాంక్ నిఫ్టీలో. 400-500 నథింగ్ అసలు కౌంట్లో చేసుకోవాల్సిన పని లేదు. సో బ్యాంక్ నిఫ్టీ అప్ ట్రెండే ఉంది. ఇవాళ కూడా నిఫ్టీ ఎక్కువ పడినా బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పడట్లేదు. చూడండి, అబ్జర్వ్ చేయండి. అంటే బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ స్ట్రాంగ్ గా ఉన్నట్టు లెక్క, ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అదే దాని నిఫ్టీని కూడా డిసైడ్ చేయాలి అని. ఏది ఏమైనా ఈ వారానికి ఏమి లేవు కాబట్టి నెగిటివ్ న్యూస్ ఏం రాకుండా ఉంటే
కొంచెం అప్పర్ సైడ్ కన్సాలిడేషన్ అవ్వచ్చు, లేదా ఏదన్నా కొంచెం కొత్త ఇష్యూలు కానీ ఏదైనా నెగిటివ్ వచ్చినప్పుడు మటుకు కొంచెం డౌన్ సైడ్ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సులు ఉన్నా మనం భయపడాల్సిన పని లేదు. ఆ టైంని ఆ రిట్రేస్మెంట్ని ఉపయోగించుకుంటే మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనం అది సద్వినియోగం చేసుకోవచ్చు. సో ఇది ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకోవాలి. బుల్ మార్కెట్ ఈజ్ స్టిల్ ఇంటాక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. ఇట్స్ అ లాంగ్ బుల్ రన్. ఏ కంట్రీకి కూడా లేదు, మన కంట్రీకి ఉంది. మన మ్యాక్రో స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి, మన గవర్నమెంట్ స్ట్రాంగ్, పొలిటికల్ గా స్ట్రాంగ్ ఉంది. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీ, హ్యాపీ కదా, ఏం ప్రాబ్లమ్స్ లేవు. అదర్ కంట్రీస్ ఎక్కడ చూసినా ఏదో ఒక జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. యుద్ధాలొద్దు అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకొని మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎప్పుడు ప్రమోట్ చేస్తున్నారు. అది ఫ్యాంటాస్టిక్ కదా, అందరు కూడా మనల్ని ఫాలో అవుతున్నారు. సో డెఫినెట్ గా అది మంచి సంకేతం, ఇన్వెస్టర్స్ కి అది మంచిది. మనం చూడాల్సిందల్లా మ్యాక్రోస్ వీటిల్లో ఎలా ఉన్నాయని, ఇవన్నీ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి నో డౌట్ ఎట్ ఆల్ మార్కెట్ విల్ గో ఇంచ్ బై ఇంచ్. మధ్యలో ఏదైనా చిన్న చిన్నవి పడ్డా భయపడాల్సిన పని లేదంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.